ఎక్కడో యుద్ధం జరిగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. కానీ అదే యుద్ధాన్ని తలకిందులు చేస్తూ ప్రపంచ మార్కెట్ను శాసిస్తోంది ఒకే ఒక్క దేశం, అదే మన భారతదేశం. అవును, ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ చమురు మార్కెట్ చరిత్రలోనే మైండ్ బ్లోయింగ్ రివర్స్ గేర్ వేసింది. నాడు ఉక్రెయిన్పై రష్యా దాడులు చేసింది. నేడు రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో మాస్కో గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఉక్రెయిన్కు కష్టాలు ఎదురైనప్పుడు, రష్యాకు ఇబ్బందులు వచ్చినప్పుడు అనూహ్యంగా భారత చమురు రంగంలో వ్యూహాత్మక మార్పులు వచ్చాయి. నాడు రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ కొన్న ఇండియా ఇప్పుడు అదే రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేస్తూ ప్రపంచాన్ని షేకు గురి చేస్తుంది. 2022 నాటికి ఇప్పటికీ భారత్ చమురు వ్యూహంలో మార్పులేంటి? ఉక్రెయిన్ యుద్ధం భారత్కు ఎలా సిరుల వర్షం కురిపిస్తోంది? వాచ్ దిస్ స్టోరీ. భారత్కు యుద్ధం కాసులు కురిపిస్తోందా? భారత చమురు వ్యూహం ఎలా మారింది? రష్యాకు పెట్రోలు ఎందుకు భారత్ పంపుతోంది? ఉక్రెయిన్ యుద్ధం భారత చమురు ప్లాను మొత్తం మార్చేసింది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించింది. నిజానికి అప్పటి వరకు భారత్ తన చమురు అవసరాల్లో భాగంగా పశ్చిమాసియా నుంచి సుమారు 72% చమురు దిగుమతి చేసుకునేది. గ్యాస్ ఇప్పటికీ 90% గల్ఫ్ దేశాల నుంచే ఢిల్లీ కొనుగోలు చేస్తోంది. కానీ ఉక్రెయిన్ యుద్ధం భారత చమురు వ్యూహాలను పూర్తిగా మార్చేసింది. మొదట్లో ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడులపై యూరప్ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. యుద్ధంలో రష్యాను అడ్డుకోవడానికి చమురును ఆయుధంగా మార్చేశాయి. రష్యాను ఆర్థికంగా కుంగిపోయేలా చేయడానికి చమురు కొనుగోళ్లు నిలిపేశాయి. ప్రత్యామ్నాయంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతికి సిద్ధమయ్యాయి. అప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద మూడో చమురు దిగుమతి దేశం భారత్. ఎక్కువగా గల్ఫ్ నుంచి కొనుగోలు చేస్తోంది. యుద్ధంతో యూరప్ కూడా గల్ఫ్ పై కన్నేయడంతో చమురు ధరలు పెరిగాయి. ఈ ధరల అదుపునకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని భారత్ను అమెరికా వేడుకుంది. ఆ మేరకు ప్రపంచానికి చమురు గండం రాకుండా అడ్డుకోవడానికి భారత్ సరేనని ముందుకొచ్చింది. అదే సమయంలో తమ చమురు కొంటే భారత్కు డిస్కౌంట్ ఇస్తామని మాస్కో ఆఫర్ చేసింది. దీంతో భారత్ పెద్ద ఎత్తున చమురు దిగుమతులు చేసుకుంటోంది. యుద్ధం కారణంగా భారత్ చమురు వ్యూహాలు మారిపోయాయి. దేశీయ ప్రయోజనాలే పరమావధిగా ఎక్కడ చమురు చౌకగా దొరికితే అక్కడి నుంచి కొనుగోలు చేయడానికి భారత్ మొగ్గు చూపింది. అందులో భాగంగా 42 దేశాల నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. అయితే అందులో అత్యధిక శాతం రష్యా చమురు కావడం ఇక్కడ విశేషం. 2025లో ట్రంప్ రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించాడు. దీంతో తాత్కాలికంగా కొంత చమురు దిగుమతులను భారత్ తగ్గించింది. కానీ ఇరాన్ యుద్ధంతో మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం 50% మేర రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. అంటే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంతో భారత్ చమురు వ్యూహంలో భాగంగా రష్యా నుంచి దిగుమతులు పెరిగాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో ఇటీవల కాలంలో మళ్లీ మార్పులు వచ్చాయి. 2026 ప్రారంభం నుంచి యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు కనబరుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 1,00,000 డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. వాటిలో సుమారు 63,000 డ్రోన్లను రష్యా అడ్డుకుంది. సుమారు 194 సార్లు రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడి చేసింది. దేశంలోని 38 టాప్ రిఫైనరీల్లో సుమారు 21 రిఫైనరీలు దెబ్బతిన్నాయి. రష్యాలో రిఫైనరీలు దెబ్బతినడంతో దేశీయంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. ఇటీవలి కాలంలో రష్యాలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. ఎక్కడైనా తెరుచుకుంటే కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలో నిలబడుతున్నాయి. రష్యాకు పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. రష్యాపై ఉక్రెయిన్ దాడులు తీవ్రతరం చేయడంతో మళ్లీ భారత్ చమురు వ్యూహంలో కీలక మార్పు వచ్చింది. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసినప్పుడు మాస్కో నుంచి భారత్ భారీగా చమురు దిగుమతులు చేసుకుంది. ఇప్పుడు రష్యాపై ఉక్రెయిన్ దాడులు తీవ్రతరం చేసింది. ఇప్పుడు చమురు సీన్ రివర్స్ అయింది. రష్యాకి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అత్యవసరంగా ఎగుమతి చేసేవాళ్లు కావాలి. ఇక్కడే భారత్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రష్యాకు భారీగా పెట్రోల్ డీజిల్ ని ఎగుమతి చేసేందుకు ఓకే చెప్పింది. ఇప్పటికే భారత్ 60,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ను రష్యాకు ఎగుమతి చేసింది. 30,000 టన్నుల నుంచి 40,000 టన్నుల సామర్థ్యం ఉన్న 2 భారీ చమురు ట్యాంకర్లను రష్యా పోర్టులకు భారత్ పంపింది. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పటికే భారత్ చమురు కోసం రవాణా ఛార్జీలు, ఇతర పన్నులో సవరణలు కూడా తీసుకొచ్చింది. ఇది అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఒక వింతైన పరిస్థితి అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. రష్యా నుంచి ముడి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న భారత్ ఇప్పుడు అదే రష్యాకు తిరిగి శుద్ధి చేసిన పెట్రోల్ ని ఎగుమతి చేస్తోందంటే అదంతా ఉక్రెయిన్ పుణ్యమేనని సెలవిస్తున్నారు. రష్యాకు చెందిన రిఫైనరీలను ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేయకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వివరిస్తున్నారు. ముడి చమురు సామ్రాజ్యానికి రారాజులాంటి రష్యా ఇప్పుడు పెట్రోల్ కోసం భారత్ వైపు చూడటం ఉక్రెయిన్ తెచ్చిన విచిత్ర మలుపు.
మొత్తంగా ఉక్రెయిన్ యుద్ధంతో చాలా దేశాలు ప్రారంభంలో సంక్షోభానికి గురయ్యాయి. శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా కుంగిపోయాయి. కానీ భారత్ మాత్రం అందుకు విరుద్ధంగా దూసుకుపోతోంది. ఓవరాల్ గా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తుంటే భారత్కు మాత్రం సిరులు కురిపిస్తోంది. ఆ రెండు దేశాల్లో ఎవరిపై ఎవరు దాడి చేసుకున్నా భారత్కు మాత్రం లాభం చేకూరుతోంది. అయితే యుద్ధానికి భారత్ చమురు వాణిజ్యానికి ఏమాత్రం సంబంధం లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇది యుద్ధాలు చేసే కాలం కాదని, యుద్ధాన్ని తక్షణమే ఆపాలని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నేరుగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పుతిన్ ఎదుట ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అగ్రదేశం అధినేత ట్రంప్ కూడా భయపడతాడు. పుతిన్తో 2025 ఆగస్టులో ట్రంప్ సమావేశమయ్యాడు. కానీ యుద్ధాన్ని ఆపాలని పుతిన్ సమక్షంలో మాత్రం ట్రంప్ పిలుపునివ్వకపోవడం ప్రపంచం చూసింది.